భాగాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనము ధ్యానిద్దాం. చదువుకున్న లేఖన భాగాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మానవ జీవితంలో ఆనందము, దుఃఖము, సుఖము, కష్టము, బాధ, అలాగే సంతోషము, ఇవన్నీ కూడా మానవ జీవితంలో సర్వసాధారణం. అయితే క్రైస్తవ జీవితంలో కూడా ఇవేమీ అతీతం కాదు. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇవేమీ ఉండవు అనుకోవటం మాత్రం పొరపాటే అవుతుంది. కాబట్టి మానవ జీవితం ఏదైనప్పటికీ, నువ్వు విశ్వాసి అవ్వచ్చు, అవిశ్వాసి అవ్వచ్చు, దేవుని ఎరిగినవాడు అవ్వచ్చు, ఎరగనివాడు అవ్వచ్చు, ఎవరైనా సరే మానవ జీవితంలో కష్టముతో, అలాగే సుఖముతో, కన్నీటితో, నవ్వుతో మన జీవితాన్ని ముందుకు నడిపించవలసిందే. అయితే దేవుని వాక్యము తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుని నిమిత్తం ఒకవేళ నువ్వు దుఃఖపడితే, దేవుని నిమిత్తం ఒకవేళ నువ్వు శ్రమ పడితే, దేవుని నిమిత్తము నువ్వు ఒకవేళ ఇబ్బందులైనా సరే నిలబడగలిగితే, ఆ సంతోషం, ఆ దుఃఖము కొంతకాలమే కానీ, ఆ బాధ, ఆ శ్రమ కొంతకాలమే కానీ, తర్వాత నువ్వు శాశ్వత సంతోషాన్ని పొందుతావని దేవుని లేఖనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనము మరి లాజరును చూస్తాం, పేదవాడైనా లాజరును చూస్తాం. తన జీవితం అంతా కూడా, జీవించినంత కాలము ఎంతో శ్రమను పొందాడు, దుఃఖాన్ని పొందాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ తన జీవితము ఇహలోకములో ముగిసిన తర్వాత లాజరు యొక్క స్థితి ఎంత ఉన్నతమైనదిగా ఉందంటే, అబ్రహాము రొమ్మున ఆనుకొని సంపూర్ణమైన సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ సంతోషమట నిత్యము ఉంటదట. మీ సంతోషము మీ యొద్ద నుండి ఎవరును తీసివేయలేరు అనే మాట కూడా చదువుకున్న లేఖన భాగంలో మనం చదివాం. కాబట్టి గమనించండి, ఒకవేళ మానవ జీవితాలలో ఇహలోకములో సుఖంగా జీవించడం కోసం నువ్వు ప్రయాసపడితే, ఒకవేళ దాన్ని నువ్వు ఒకరోజు పోగొట్టుకోవాల్సి ఉంటుందేమో. కానీ దేవుని నిమిత్తము నువ్వు నిలబడగలిగితే, నీ విశ్వాసము కొరకు, నీ భక్తి కొరకు, నీ దేవుని కొరకు నువ్వు శ్రమలలో కూడా కదలని, స్థిరముగా కదలనటువంటి ఒక బలమైన కొండవలే నువ్వు నిలబడగలిగితే, ఆ దుఃఖమును కొంతకాలం తర్వాత దేవుడు తీసివేసి సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడని ఈరోజు లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి చదువుకున్న సువార్త పాఠ్యభాగాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. అమ్మా, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని. గమనించారా? అంటే మనం ఆలోచన చేస్తే, ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్న ఆత్మీయ ఇరుకులు, ఆత్మీయ ఇబ్బందులు లోకంలో ఉన్నవానికి తెలియదు. లోకంలో ఉన్నవానికి తెలియదు. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనిపించవచ్చు కానీ, ఆయన బిడ్డలముగా ఉన్న మనకైతే ఎలా ఉంటుందంటది? దేవుని శక్తిగా కనిపిస్తుంది. అందుకనే బయట ఉన్న వారికి, అనగా లోకంలో ఉన్న వారికి ఈ ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ, కన్నీరు కానీ అర్థం కాకపోవచ్చు. అందుకనే మీరు ఏడ్చి ప్రలాపిస్తుంటే లోకం ఏం చేస్తుందట? లోకం సంతోషిస్తుంది. ఎందుకనంటే లోకములో ఉన్నదంతా కూడా ఇహలోక సంబంధమైనది. ఎలాంటిదట? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము. వీటిని బట్టి మానవుడు లోకంలో సంతోషిస్తాడు. అదే జీవితం అనుకుంటాడు, అదే శాశ్వతం అనుకుంటాడు.
అందుకని లోకంలో ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఆలోచన ఉన్నవారు అందరూ కూడా అక్కడే ఉంటారు. శ్రమ అయినా పర్వాలేదు, ఇబ్బందులైనా పర్వాలేదు, దేవునితో నేను జీవించాలి అనుకున్న వారందరూ ఇక్కడ ఉంటారు. కాదు నాకు సంతోషమే కావాలి, క్షణికానందమే కావాలి అనుకున్న వారు లోకాన్ని ఎంచుకుంటారు. అందుకనే మనం ఎదుర్కొనే శ్రమలు, మనకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇరుకులు లోకానికి అర్థం కావు కనుక లోకం ఎప్పుడు సంతోషించడానికే ప్రయాసపడుతుంది. అందుకని ఆ కింద అంటాడు, ఆ సంతోషము లేదంటే ఆ శ్రమ, మనం ఎదుర్కొనే శ్రమ ఎలాంటిదట? ఆ కింద వచనం చదవండి, 21వ వచనం. ఆ స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు. అంటే విశ్వాస జీవితం అట ఒక ప్రసవ వేదనతో పోలుస్తున్నాడు యోహాను భక్తుడు. ప్రసవ వేదన అంటే మనందరికీ తెలుసు, స్త్రీలైనటువంటి వారు బిడ్డను కనేటప్పుడు వారు పడే వేదన, శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందన్నది స్త్రీలైనటువంటి వారికి, ప్రత్యేకంగా తల్లులైనటువంటి వారికి తెలుసు. ఈరోజు మరొకసారి మరొక ప్రాముఖ్యమైన విశిష్టత ఉంది. ఈరోజు తల్లుల దినోత్సవం కదా, తల్లుల దినోత్సవం, ప్రపంచ తల్లుల దినోత్సవం. మరి మీ ఇక్కడున్న స్త్రీలకి, ప్రత్యేకంగా తల్లులైనటువంటి వారందరికీ కూడా మరి తల్లుల దినోత్సవ శుభాలు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. మరి ఇటువంటి తల్లి యొక్క ప్రసవ వేదనతో విశ్వాస జీవితాన్ని పోలుస్తూ ఉన్నాడు. మరి 9 నెలలు వారు పడే వేదన ఎలా ఉంటుందంటే, ఆ వేదనకి 9 నెలలు పడిన వేదనకి 2 వేదన ఎప్పుడు పడతారట? ఆ గడియ వచ్చినప్పుడు. ఏ గడియ? ప్రసవించు గడియ వచ్చినప్పుడు. ప్రసవించు గడియ ఎలా ఉంటుందంటే, ఒక ఆయన అంటాడు, వాస్తవానికి మానవ శరీరము కొంత దెబ్బని, లేకపోతే శరీరం మీద పడే గాయాన్ని కొంతవరకు మాత్రం తట్టుకోగలదట. మానవ శరీరం మీద పడే దెబ్బ ఒకవేళ గట్టిగా అరచేత్తో వీటి మీద కొట్టాం అనుకోండి, నొప్పి కలుగుతుంది, కానీ తట్టుకుంటాడు. చచ్చిపోడుగా మనిషి? చచ్చిపోతాడా? చచ్చిపోతాడా? దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇక్కడ? దేవునికి స్తోత్రం. ఒక మనిషి కొంతవరకే కష్టాన్ని లేదా శ్రమని తట్టుకోగలుగుతాడట. అంటే వాస్తవానికి నొప్పి అనేది ఎంతవరకు తట్టుకోగలదంటే, ఒకవేళ నొప్పిని కేజీల్లో కొలిస్తే, అట మానవుడు 40 కేజీల నొప్పిని భరించగలడట. ఎంత అంటే 40 కేజీలు అంటే ఇంకా ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ చావు దెబ్బ వరకు. అంటే చచ్చిపోయేటప్పుడు, లేకపోతే బలమైన గాయం ఒంటి మీద తగిలితే 40 కేజీల బలమైన గాయం అంటది. అర్థమైంది? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక మనిషి ఎంత నొప్పిని తట్టుకోగలడట? 40 కేజీలు. కేజీల్లో లెక్క పెడితే, కేజీలు అంటే నిజంగా కేజీలు కాదు, ఒకవేళ అలా లెక్కి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 40 కేజీల వరకు, అంటే డెసిబుల్స్ అంటారు, అది అర్థం కాదు కాబట్టి మీకు కేజీలు అని చెప్తున్నాను. 40 కేజీలు అంటే ఆల్మోస్ట్ చావు దెబ్బ అనమాట. అంటే మరణానికి సరిపడా ఒక దెబ్బ తగిలితే మనిషికి శరీరం మీద, ఆ నొప్పి అంతవరకు తట్టుకోగలడట. అయితే మీరు గమనించాలి, ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడట ఎంత నొప్పిని తట్టుకుంటుందంటే 55 కేజీలు. ఎంత? 55 కేజీల నొప్పిని. అంటే దాన్ని నొప్పి ఎలా ఉంటుందో చెప్పటానికి, అర్థం కావటానికి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే 55 కేజీలు అంటే 55 డెసిబుల్స్. అంటే ఒక్కసారి నీ శరీరంలో 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అట. అందుకనే తల్లి చాలా గొప్పదేని, తల్లి ప్రేమతో దేవుని ప్రేమను కూడా పోలుస్తూ అంటాడు. యెషయా 62:13 అంటాడు కదా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. అంటే మీరు గమనించాలి, ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని యోహాను భక్తుడు దేనితో పోలుస్తున్నాడంటే తల్లి యొక్క ప్రసవ వేదనతో పోలుస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలు ఎంత భయంకరమైనవైనా సరే,
ఎంతవరకట? బిడ్డ పుట్టినప్పుడు తల్లి ఎలాగైతే తన బాధ అంతా మర్చిపోద్దో, విశ్వాస జీవితంలో నువ్వు ఎదుర్కొని ఈ శ్రమలన్నీ కూడా ఒక రోజు మర్చిపోయే దినం ఉందట. ఆ దినము నీకు రెండింతల సంతోషం కలిగినట్టు దేవుడు చేస్తానని లేఖనం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన ఆత్మీయ జీవితాల్లో ఎదురయ్యే శ్రమ కానివ్వండి, దుఃఖము కానివ్వండి, కన్నీరు కానివ్వండి, తట్టుకోగలిగితే, దేవుని నిమిత్తము నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నీకు తగిన ప్రతిఫలము ఉంటుందని ఇక్కడ లేఖనము తెలియజేస్తూ ఉంది. అందుకనే మీ దుఃఖము కొంతకాలమే, కానీ మీ సంతోషము శాశ్వతమని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు నీ విశ్వాస జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు దేవుని నిమిత్తము ఒకవేళ శ్రమ ఎదురైతే, ఒకవేళ దేవుని నిమిత్తము శ్రమ ఎదుర్కోవాల్సి వస్తే నువ్వు నిలబడతావా, వెనుదిరిగిపోతావా అన్నది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ అమ్మో ఈ బాధ నాకొద్దు, ఈ శ్రమ నాకొద్దని నువ్వు వెనుదిరిగిపోతే శాశ్వత కాలము శ్రమకు అప్పగించబడతావు, శాశ్వత కాలము దుఃఖంలోనే ఉండవలసి ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఏం చేస్తాడట దేవుడు? ఒకవేళ నువ్వు ఈ లోకంలో దేవుని నిమిత్తము శ్రమ పడుతుంటే, దేవుని నిమిత్తము నువ్వు కష్టాన్ని ఎదుర్కొంటే, దేవుడు అంటున్నాడు ఆ కష్టాన్ని, శ్రమను తీసివేసట సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. సంతోషాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు ఎన్ని శ్రమలలో పడినా కూడా దేవుడు వారిని ఎన్నోసార్లు ఆదరించిన సందర్భాలను లేఖనాల్లో మనం చూస్తాం. వారిని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, లేవనెత్తి మరలా వారిని నడిపిస్తున్నాడు దేవుడు. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు నిరుత్సాహపడిపోయారో, ఆహారం లేదని, త్రాగటానికి నీళ్లు లేవని, సుఖం లేదని, సంతోషం లేదని, అరణ్యంలో మమ్మల్ని చంపుటకు తీసుకొచ్చావని మోషే మీద కూడా వారు సనువుకొని ఎన్నో రకాలుగా వారు ఇబ్బందులు పడి వెనుదిరిగిపోవటానికి కూడా ఇష్టపడ్డారు. కానీ అయితే దేవుని నిమిత్తము నిలబడలేదు. వారు దేవుని నిమిత్తము నిలబడలేదు. ఇహలోక సంబంధమైన జీవితంలో మనము కూడా మన అనుదిన అవసరతల కోసమో, మన కుటుంబం కోసమో, మన బిడ్డల కోసమో మనము కష్టాన్ని అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. దేవుడు అంటున్నాడు నా నిమిత్తం మీరు శ్రమ అనుభవిస్తే, నా నిమిత్తం మీరు దుఃఖిస్తే ఖచ్చితంగా ఆ దుఃఖాన్ని తీసివేసి నేను సంతోషాన్ని ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, ఓదారుస్తాను అంటున్నాడు. కానీ మనం ఇహలోక సంబంధమైన విషయాల కోసం దుఃఖిస్తాం. ఇహలోక సంబంధమైన ఐహిక విచారం అంటాం కదా. ఐహిక విచారం అంటే నాకు అది లేదని, ఇది లేదని, నాకు కావలసింది దొరకలేదని, వీటి కోసం మనం ప్రయాసపడతాం, వీటి కోసం దుఃఖిస్తాం. అట్టి విచారము కాదట. అందుకనే దైవ చిత్తానుసారమైన మారు మనస్సు రక్షణను కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి, అంతేగాని ఇహలోక సంబంధమైన వాటి కోసం కాదట. ఈ లోకంలో నీకు కావలసినవి దొరకలేదని నువ్వు దుఃఖించటం కాదు విశ్వాస జీవితం అంటే. అందుకనే దేవుని వాక్యం అంటుంది ఆయన నిమిత్తము ఒకవేళ మీరు ఏడ్చి ప్రలాపిస్తే, ఆయన నిమిత్తము నువ్వు నిలబడితే ఖచ్చితంగా మరి నీకు సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడు. డీట్రిచ్ బాన్హాఫర్ అనే ఒక లూథరన్ సంఘ కాపరి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఆయనది వాస్తవానికి ఆయన దేశం జర్మనీ దేశం. అయితే ఆయన డీట్రిచ్ బాన్హాఫర్ అనే ఆయన లూథరన్ సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే జర్మనీ నుంచి ఆయన అమెరికా వెళ్ళాడు పరిచర్య నిమిత్తం. కరెక్ట్గా 1943 సంవత్సరంలో ఆయన జర్మనీ వెళ్ళాడు సువార్త పరిచర్య, సంఘ కాపరి పరిచర్య చేయడానికి.
అమెరికాలో ఆయన పరిచయం చేస్తుంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 సంవత్సరం ప్రారంభమై 1945 సంవత్సరం దాకా జరిగింది. అంటే 6 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం, ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. అన్ని దేశాలు ఒక దేశం మీద ఒకటి యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో డీట్రిచ్ బోన్హోఫర్ అనే ఆయన సేవకుడు, దైవజనుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన జర్మనీలో హిట్లర్ అలాగే ఇతర శత్రు దేశాలు జర్మనీని పాడు చేస్తూ ఉండగా అతను అమెరికా నుంచి దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడి ఏం చేశాడంటే, నా జనులు దుఃఖాన్ని అనుభవిస్తుంటే నేను ఇక్కడ సంతోషంగా ఉండటము సమంజసం కాదని ఆయన అక్కడి నుంచి జర్మనీ వెళ్ళాడు. జర్మనీ వెళ్తే యుద్ధం అంటే ఎలా ఉంటుందో మనం ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నాం కదా. ఈ యుద్ధంలో మరి ఏ ప్రాంతం అయితే నష్టపోతుందో ఆ ప్రాంతంలో తినటానికి తిండి ఉండకపోవచ్చు, ఉండటానికి ఇల్లులు ఉండకపోవచ్చు, కనీస అవసరతలు తీరవు కదా. కాబట్టి అట్టి వారందరూ చాలా దుఃఖంలో ఉంటారు, బాధలో ఉంటారు. అయితే డీట్రిచ్ బోన్హోఫర్ అనే ఆయన తన దేశానికి జర్మనీకి వెళ్ళి బాధలో దుఃఖంలో ఉన్న వారందరినీ ఓదార్చి, దేవుని వాక్యం చేత వారిని ఓదార్చి, ఈ దుఃఖము ఈ కష్టము కొంతకాలమే, దేవుని మీద మీరు ఆధారపడితే మరలా మీరు సంతోషాన్ని చూస్తారు, మరలా మీ జీవితాలు వెలిగించబడతాయని చెప్పి డీట్రిచ్ బోన్హోఫర్ అనే ఆయన జర్మనీలో ఉన్న ప్రాంతాలు, ఏ ప్రాంతాలు అయితే యుద్ధంతో నష్టపోయాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా బలపరిచాడు. అయితే వారికి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఈ దైవజనుడైన డీట్రిచ్ బోన్హోఫర్ ను కూడా ఏం చేశారంటే జైల్లో వేశారు. ఎక్కడ వేశారు చెప్తున్నారా? ఎక్కడ వేశారు? దేవునికి స్తోత్రం. అంటే తన కూడా దేవుని నిమిత్తం, అంటే సువార్త నిమిత్తం ఆ శ్రమ అనుభవించడానికి సిద్ధపడే తన దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మరి శ్రమ వచ్చినా కూడా వెనుతిరగక చెరసాలలో వేయబడితే చెరసాలలో కూడా దేవుని నిమిత్తము ఆయన సంతోషించాడు. అలా సంతోషిస్తున్నప్పుడు ఎవరైతే ఆయనను చెరసాలలో వేశారో ఆ అధికారులు, పోలీసులు కూడా ఆయనను ప్రేమించడం మొదలు పెట్టారు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడే చాలా పుస్తకాలు రాశాడు. డీట్రిచ్ బోన్హోఫర్ పుస్తకాలు చాలా ఉంటాయి. దేవుని నిమిత్తము ఆ పుస్తకాలు రాస్తే ఆయనను ప్రేమించిన జైలు అధికారులే ఆ పుస్తకాలను బయటికి పంపించారు అందరికీ చేరాలని. కానీ మరి దేశం మీద వ్యతిరేకంగా ఇంకొక దేశం పోరాడుతుంది కాబట్టి డీట్రిచ్ బోన్హోఫర్ని 2 సంవత్సరాల తర్వాత 1945 ఏప్రిల్ 9ని చంపేశారు దైవజనుడు. అయినా కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన తన జీవితం ద్వారా లోకానికి, క్రైస్తవ విశ్వాసులకు తెలియజేసింది ఏంటంటే, నేను లేదా మనము క్రీస్తు పిలుపును అందుకొని వచ్చినప్పుడే ఎందుకు పిలువబడ్డామో తెలుసా? మరణానికే పిలువబడ్డామంట. దేనికి? మరణానికే పిలువబడ్డామంట మనందరం. ఆయన అదే చెప్తాడు తన పుస్తకంలో. మనం ఎందుకు పిలువబడ్డాం? క్రీస్తు మనల్ని పిలిచాడంటే మరణానికే పిలువబడ్డాం. ఏ మరణం అంట? ఇహలోక సంబంధమైన మరణానికి, క్రీస్తులో జీవించడానికి రాస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుస్తకంలో అదే గొప్ప మాట. డీట్రిచ్ బోన్హోఫర్ యొక్క పుస్తకాల్లో ఆయన రాసిన గొప్ప మాట ఏంటంటే, క్రీస్తుని పిలిచాడంటే ఇహలోక సంబంధమైన మరణాని కోసమే పిలిచాడు. అలా మరణించి క్రీస్తులో జన్మించడానికే నిన్ను దేవుడు పిలిచాడు. అంటే దీన్ని బట్టి మనము విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము క్రైస్తవ్యాన్ని ఎంచుకున్నామంటే, క్రీస్తులోనికి వచ్చామంటే క్రీస్తు కోసం చనిపోవటానికైనా సిద్ధపడాలి. పౌలు అదే కదా అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. అంటే బ్రతికితే క్రీస్తు కోసం బతకాలి, చచ్చిపోతే క్రీస్తు కోసమే చచ్చిపోవాలి. ఇది దేవుని వాక్యము అంతిమంగా మనకు తెలియజేస్తున్న మాట. ఎందుకనంటే దేవుడు మనల్ని మోసపరిచే దేవుడు కాదు, మభ్యపెట్టే దేవుడు కాదు, నువ్వు ఇది చెయ్యి తర్వాత నీకు ఇది ఇస్తానని చెప్పే దేవుడు కాదు. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే, నా నిమిత్తము తన ప్రాణమును పెట్టివాడు దాన్ని మరలా
దక్కించుకుంటాడు. కాబట్టి ఆయన నిమిత్తము నీ దుఃఖమైతే, ఆయన నిమిత్తము నువ్వు శ్రమ పడితే, ఆయన నిమిత్తము నువ్వు ఇబ్బందులు పడితే సంతోషంగానే పడు, సంతోషంగానే సిద్ధపడు. ఎందుకంటే ఆ దుఃఖము, ఆ శ్రమ కొంతకాలమే. దేవుడు నిన్ను తప్పక సంతోషముతో నింపి ఆదరిస్తాడనే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను వారికి ఆనందమును కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, మరి దేవుని నిమిత్తము శ్రమ పడుతున్నావా? ఇహలోక సంబంధమైన విషయం కొరకు, ఇహలోకమైన బ్రతుకు కొరకు ప్రయాసపడి నువ్వు దుఃఖాన్ని పొందుకుంటున్నావా? ఒకవేళ ఇహలోక సంబంధమైనదైతే నీతో పాటు లోకమంతా కూడా ఆ ప్రయాస కలిగి ఉంది. కాబట్టి ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఒకరోజు ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎందుకంటే చాలాసార్లు మనం లోకపరంగా ఒక సామెత చెప్తూ ఉంటాం కదా, ఎంత బతుకు బతికి ఎక్కడ చెప్పాలి. అలాంటి ప్రయాస, లోకంలో ప్రయాస అంటే ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా చివరికి అన్నీ వదిలేసి వెళ్ళవలసిందే. ప్రభువు యొక్క సన్నిధిలో, తీర్పులో నిలబడవలసిందే. ఆ రోజు నీ క్రియలు కానివ్వండి, నువ్వు బ్రతికిన ఇహలోక జీవితం కానివ్వండి, నీ ఆస్తి కానివ్వండి, నీ అంతస్తు కానివ్వండి, నీ పదవి కానివ్వండి, లేకపోతే నీ పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, ఏది కూడా నీకు సహాయపడదు, ఏది కూడా నీకు అక్కడికి రాదు. ఒకవేళ ఏదైనా నీకు అక్కడికి వచ్చిందంటే అది క్రీస్తులో నువ్వు బ్రతికిన బ్రతుకే, క్రీస్తులో నువ్వు చేసిన క్రియలే. అందుకే ఆయన నిమిత్తము శ్రమ వచ్చినా కూడా నిలబడండి, ఆయన నిమిత్తము ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపడండి. అలాగనే భక్తులైనటువంటి వారు దేవుని నిమిత్తమే నిలబడ్డారు. అందుకే వారు ఘనమైన జీవితాన్ని జీవించారు. కానీ ఎల్లప్పుడూ మన ప్రయాసంతా కూడా ఇహలోక సంబంధమైనదే, ఇహలోక సంబంధమైనదే. అందుకే మన విశ్వాస జీవితాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేదా అన్నది కూడా మనము చూడాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదివితే ఆయన అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువు వారు యెహోవాకు వచ్చిన కారణం కూడా ఏంటట, ఆయన నిమిత్తము దుఃఖపడు వారిని, బాధపడు వారిని ఆయన ఆదరించడానికి వచ్చాడు. లోక సువార్త 4:16 వచనంలో నజరేతు మేనిఫెస్టో ఉంటది, నజరేతు ప్రణాళిక. అందులో ఆయన అంటాడు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది కనుక బాధింపబడు వారిని బలపరుచుటకు, అలాగే బంధింపబడిన వారి కట్లు తెంపుటకు, పేదలకు సువార్త ప్రకటించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు నేను వచ్చాను అని యేసు ప్రభువు చెబుతూ ఉంటాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడట? ఆయన నిమిత్తము దుఃఖపడి వారి యొక్క దుఃఖాన్ని తీసివేయటానికి, ఆయన నిమిత్తము బాధపడు వారిని, అలాగే ఆయన నిమిత్తము బ్రతికే వారందరి కొరకు ఆయన వచ్చి వారి బాధలను, దుఃఖాన్ని తీసివేయటానికి, వారందరి కొరకు ప్రాణం పెట్టడానికి. క్రీస్తు లోకం కొరకు ప్రాణం పెట్టాడు, కానీ లోకంలో ఉన్నవాడు క్రీస్తులోనికి వస్తేనే రక్షించబడతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తులోనికి వస్తేనే రక్షించబడతాడు. అంత్య దినమున, తీర్పు దినమున కొంతమంది విడవబడతారు. విడవబడిన వారు అందరూ ఎవరంటే క్రీస్తులోనికి రాక లోకంలో బ్రతికిన వారు. కానీ అందరికీ అవకాశం ఉంది, దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ ఎవరు రక్షించబడతారు అని అంటే ఆయనలోనికి వచ్చిన వారు, ఆయనను ఎరిగిన వారు, ఆయనను కనుగొన్నవారు, ఆయనను తెలుసుకున్న వారే రక్షించబడతారనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు నిమిత్తము ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా ఎదుర్కోవటానికి సిద్ధపడి రావాలి. అందుకనే డీట్రిచ్ బోన్హోఫర్ అంటాడు, వీఆర్ కాల్డ్ టు డై ఇన్ దిస్ వరల్డ్ టు లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో బ్రతకడానికి, ఈ లోకంలో చనిపోవటానికి మనం పిలువబడ్డాం. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు దేవుని నిమిత్తం ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు.
ఈ సత్యం ఎరుగుక యేసుప్రభువు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి, నా కుటుంబం దీవించబడుతుంది, నా బిడ్డలు బాగుపడతారు. ఎలాంటి సంబంధమైన ఆశల కోసం నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఒకరోజు నువ్వే మోసపోతావు. అందుకనే పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి, దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి మనము దేని నిమిత్తం పిలువబడ్డామో మనం తెలుసుకోవాలి. మనం ఎందుకు దేవుళ్ళలోనికి పిలువబడ్డామో మనం తెలుసుకున్నప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మనం చేసే పనికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది మనం చేసే ప్రయాణానికి. అలా కాక మనము ఏదో ఎలాంటి సంబంధమైన బ్రతుకు బాగుంటుందనో, లేకపోతే మనం ఏదో ఆశించి దేవుని యొక్కకు వస్తే మాత్రం నీ ఆశ భంగం అయిపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే ప్రలాపిస్తారో, ఎవరైతే నా నిమిత్తము బ్రతుకుతారో వారికి సంతోషాన్ని నేను ఇస్తాను. ఆదిమ సంఘ క్రైస్తవులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదిమ సంఘ క్రైస్తవులు మరి ఎన్ని శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొని నిలబడ్డారో తెలుసా? వాస్తవానికి భక్తి జీవితం జీవించాలంటే, ఏదో ఒక దేవుడిని ఆరాధించాలి అనుకుంటే, ఏది సుఖంగా ఉంటుందో, ఏది సంతోషంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అవునా? ఇబ్బంది లేకుండా మనకి సంతోషం, ఆనందం ఇచ్చి వినసొంపైన మాటలు చెప్పేలాగా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు శ్రమ ఉంటుంది, అవసరమైతే ప్రాణం పెట్టాల్సి ఉంటుంది అని తెలిసినప్పుడు నిజంగా దాని నిమిత్తం ఎవరైతే నిలబడతారో అట్టివారే నిజమైన విశ్వాసులు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలాగే నిలబడ్డారు. ఆదిమ సంఘ క్రైస్తవులు అపోస్తలుల కార్యాలయంలో 8-9 అధ్యాయాలు మనం చూస్తే, ఇప్పుడు మనకి పత్రికలు రాసిన అపోస్తలులైన పౌలే నరహంతకుడిగా సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఉంటాయి అక్కడ. ఆ సంఘటనలో పౌలు 9వ అధ్యాయం చదవండి. ఈ మార్గమందు పురుషులైనను, ఎవరమ్మా? స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎక్కడికి తీసుకుని రావాలట? యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయొచ్చు. చాలండి, అక్కడ మీరు గమనించాలి. అప్పటి వరకు అపోస్తలులైన పౌలు చేస్తున్న పని ఏంటంటే, ఈ మార్గమందు అనగా క్రీస్తు మార్గమందు, క్రైస్తవ మార్గమందు స్త్రీలైనను పురుషులైనను ఎవరిని కనుగొన్నా వారిని ఏం చేయమంటున్నాడు? బంధించమంటున్నాడు. ఈరోజు దేవుని ఆలయానికి వచ్చిన మిమ్మల్ని దేవుని ఆలయానికి వచ్చారనే కారణం చేత ఎవడైనా బంధిస్తే, అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే మళ్ళీ మీరు తెచ్చుకొస్తారా? ఓపెన్ క్వశ్చన్. మళ్ళీ వస్తారు చర్చికి మీరు? అంటే మీ విశ్వాసం ఏ పార్టీదో ఇక్కడే అర్థమవుతుంది కదా. మీ నమ్మకము దేవుని యందు, మీ బ్రతుకు, విశ్వాస బ్రతుకు ఎంత గొప్పదో ఇక్కడే తెలిసిపోతుంది కదా. కానీ ఆనాడు ఆదిమ క్రైస్తవులు నిలబడ్డారు. వెనుదిరగల, పారిపోలా, బెదిరిపోలా. అంటే క్రీస్తు నిమిత్తము నువ్వు ఒక సాక్షిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తుకి నువ్వు బతికితే సజీవ సాక్షి, చనిపోతే హతసాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బ్రతికితే ఎలా ఉండాలంట? సజీవ సాక్షిగా ఉండాలి, లివింగ్ టెస్టిమనీ. ఒకవేళ చనిపోతే క్రీస్తు నిమిత్తం చనిపోవాలి, హతసాక్షి అయిపోవాలి. అది విశ్వాసి యొక్క బ్రతుకు. దానికోసం సిద్ధపడి రావాలి, దానికోసమే నువ్వు సిద్ధపడి రావాలి. 22వ వచనం చదవండి, 16వ అధ్యాయం యోహాను సువార్త. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషంని ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. చాలండి.
గమనించారా? యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఇప్పుడైతే మీ మధ్య లేనేమో కానీ, ఎందుకంటే అది మీరు ఇక్కడ అక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్న మాటలకి సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఆయన తన మరణం నిమిత్తం మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు నేను శారీరకంగా మీ మధ్యలో ఉన్నాను, మరికొద్ది కాలం తర్వాత మీ మధ్యలో నేను ఉండను, కానీ మరలా కొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు. అప్పుడైతే మీకు నిత్య సంతోషాన్ని కలుగజేస్తారు. మీ సంతోషాన్ని మీ వద్ద నుండి ఎవడను తీసివేయలేనటువంటి సంతోషాన్ని మీకు ఇస్తాను. అనగా పరలోక జీవితం గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అనగా కొద్ది కాలం తర్వాత మరలా మీరు నన్ను చూస్తారనగా రెండవ రాకడం గురించి మాట్లాడుతున్నాడు. రెండవ రాకడలో ఆయన వచ్చి ఆ సంఘముగా ఎత్తబడే సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సంఘానికే నిత్య సంతోషం. ఆ సంఘంలో ఎవరు ఉంటారో వారికే నిత్య ఆనందం. పరలోక జీవితం గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక పరలోకానికి వెళ్ళినప్పుడు ఇంకా యేసు ప్రభువు దేవుని సముఖం నుండి మనం ఎవరు కూడా తీసివేయలేరట. అక్కడ మనకు కలిగే సంతోషం, ఆనందంలో ఎవరు కూడా దోచుకోలేరట. ఎవరు కూడా దోచుకోలేరు. ఈరోజు చూడండి, చాలా మంది లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే, కొంతమంది పక్కోడు సంతోషంగా ఉంటే చూడలేము. చూస్తామా? పక్కోడు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి వారు ఉన్నారు. అట్టి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారా? ఇప్పుడైతే చేతులు లేవు అసలు. అలాంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. పక్కోడు సంతోషంగా ఉండి ఎదుగుతుంటే, ఆనందంగా ఉంటే చూడలేమండి మేము అనేవారు ఎవరైనా చేతులు ఎత్తగలరా? చేతులు మాత్రం లేవు, అన్ని పని చేస్తాయి కదా. అలాంటి వారు ఉంటారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావు, నీ సంతోషాన్ని పాడు చేయడానికి పక్కన ఉన్నవాడు లేకపోతే నీ పొరుగువాడు ఒక మాట ద్వారా నీ సంతోషాన్ని పోగొట్టచ్చు, లేకపోతే ఒక క్రియ ద్వారా నీ సంతోషాన్ని పోగొట్టచ్చు, లేకపోతే నీ మీద ఒక అబద్ధ సాక్ష్యం చెప్పి నీ సంతోషాన్ని పోగొట్టచ్చు. ఇది మానవులు చేసే పని. యహలోకంలో కలిగే సంతోషం అంతే. క్షణికానందం అంటాం కదా, అంటే ఒక గంట ఉంటుంది, లేదా ఒక రోజు ఉంటుంది, వారం ఉంటుంది, తర్వాత ఉండదు సంతోషం. అవునా? కానీ దేవుడు పరలోకంలో నీకు ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే నిత్య సంతోషం అట. అక్కడ దుఃఖం ఉండదు. అందుకని ప్రకటన 21వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, పరలోకంలో ఆ స్థలంలో ఎలా ఉంటుందట, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, అలాగే సూర్యచంద్రులు ఉండరు, అలాగే మరణం అనేదే ఉండదట, బాధ అనేదే ఉండదట, నొప్పి అనేదే ఉండదట. అటువంటి లోకంలో నీకు ఒక స్థానము దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో నువ్వు దుఃఖపడితే ఎవరి నిమిత్తమో? దేవుని నిమిత్తమో. అందుకనే విశ్వాస జీవితంలో వచ్చిన వారు ప్రత్యేకమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ప్రత్యేకమట? మీరు ఊరికే పిలవవల్ల, నామకార్థంగా పిలవవల్ల, లోకంలో ఉన్న వారి వల్లే నువ్వు బతకటానికి ఇక్కడికి నువ్వు పిలువబడాల, ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడ్డావు. అవసరమైతే దేవుని నిమిత్తమో ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి పిలువబడ్డావు, క్రీస్తులో జీవించడానికి పిలువబడ్డావు, క్రీస్తు సాక్షిగా ఉండడానికి పిలువబడ్డావు, క్రీస్తు పరిచారకునిగా, క్రీస్తు చేతిలో ఒక పనిముట్టుగా, పాత్రగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ప్రతి విశ్వాసి ప్రత్యేకమే దేవునికి. పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ నేను కాదు, నువ్వు దేవునికి తెలుసు. పాస్టర్ గారికి నువ్వు తెలియకపోవచ్చు, సంఘ పెద్దలకు నువ్వు తెలియకపోవచ్చు, అసలు సంఘానికి నువ్వు తెలియకపోవచ్చు, కానీ నువ్వు దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటాడు దేవుడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఎరిగినవాడు దేవుడు. అందుకనే ఒక దైవజనుడు అంటాడు, సాటన్ నోస్ యువర్ నేమ్ బట్ కాల్స్ యూ బై యువర్ సిన్ అంటాడు. అంటే అపవాదట నీ పేరు తెలిసినా కూడా నీ పాపాన్ని బట్టి అపవాది నిన్ను పిలుస్తాడట. కానీ గాడ్ నోస్ యువర్ సిన్ బట్ కాల్స్ యూ బై యువర్ నేమ్ అంటాడు. అంటే దేవుడు నీ పాపం ఏంటో తెలిసినా కూడా నిన్ను పేరు పెట్టే పిలుస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. అపవాది నీ పేరు తెలిసినా కూడా నిన్ను పాపంతో పిలుస్తుంది అపవాది. కాబట్టి దేవుడికి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తెలుసు, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఎరిగినవాడు దేవుడు. నిన్ను దేనికి పిలిచాడట? పేరు పెట్టి ఆయన రాజ్యంలో నిత్యం ఉండటానికి. ఈ భాగ్యం ఎవరికి దక్కుతుంది? ఈ ఆధిక్యత ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ఆయన నిమిత్తము బ్రతికిన వారి కోసం. ఆయన నిమిత్తం బ్రతికిన వారికి ప్రత్యేకంగా, సింపుల్గా చెప్పాలంటే, మన ఉద్యోగంలో నమ్మకంగా మనం పనిచేసినప్పుడు చూడండి, ఎప్పుడైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎవరికైనా కాల్ లెటర్ వస్తుందా? కాల్ లెటర్ వస్తుంది కదా. ఫస్ట్ కాల్ లెటర్ అంటే ఏంటి?
కాలింగ్ అంటే పిలుపు, పని చేయటానికి పిలుపు కాల్ లెటర్ అంటే. అవునా? అది అందుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? వారి కంపెనీకి లేదా నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో వారి నియమ నిబంధనలకు తలొక్కి నువ్వు పని చేయాలి. అవునా? అవునా లేదా? వారి కండిషన్స్కి నువ్వు ఒప్పుకొని పని చేయాలి. మా ఆఫీస్ 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందంటే దానికి నువ్వు ఒప్పుకో. లేదంటే ఇంక 9 గంటలకు వచ్చి 10 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాను, నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయంటే అవుతుందా? అవుతుందా? వద్దయితే ఉద్యోగం నీకేమో అంటారు. అలాగే దేవుడు నిన్ను పిలిచింది ఎందుకంటే కాలింగ్, పిలుపు, ఒకేషన్ అంటారు. దేవుడు నిన్ను పిలిచింది ఎందుకంట? నిత్య జీవంలో ఉండటానికి. దానికి ఇక్కడ నువ్వు సిద్ధపడాలి. ఇక్కడ నువ్వు ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా దానికోసం పొందొచ్చు, దానికోసం పొందొచ్చు. ఎందుకంటే ఆ నిత్య జీవము అందరూ పొందదగింది కాదు, అందరూ సంపాదించదగింది కాదు. లోకంలో ఎవడో నీకు ఇవ్వలేనిది అది. అటువంటి నిత్య జీవానికి నిన్ను పిలిచాడు దేవుడు. అందునిమిత్తం అవసరమైతే దేవుడి నిమిత్తం ఎంతవరకైనా వెళ్ళటానికి నువ్వు సిద్ధపడాలి. అలాగే చదువుకున్న 2వ లేఖన భాగం, పత్రిక పాఠ్య భాగాన్ని మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అమ్మా, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది ఏమవుద్దట? అది హితమగును, అంటే అది మంచిదగును, అది మంచిదగును. ఏదట? దేవుని నిమిత్తము శ్రమను సహించిన ఎడల, లేదా దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అదేమవుతుందట? హితమవుతుంది, అది హితమవుతుంది. కాబట్టి ఆ పేతురు భక్తుడు కూడా తన పత్రికలో సంఘానికి లేదా విశ్వాసులకు, లోకానికి, క్రైస్తవ లోకానికి చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైతే దేవుని నిమిత్తము దుఃఖం అనుభవిస్తాడో, ఎవడైతే దేవుని నిమిత్తము కన్నీటిని కూడా కాలుస్తాడో, బాధను సహిస్తాడో, అటువంటి బాధ, అటువంటి దుఃఖము, అటువంటి కష్టము హితమగునది, లేదంటే మేలైనది అని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవ జీవితంలో మనము పిల్లల కోసం ఏడవచ్చు, లేదా తల్లిదండ్రుల కోసం ఏడవచ్చు, భర్త కోసం ఏడవచ్చు, భార్య కోసం ఏడవచ్చు. ఇవన్నీ సర్వసాధారణమే మానవ జీవితంలో. విశ్వాస జీవితంలో కూడా ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ అన్నిటికీ మించి దేవుని నిమిత్తము నువ్వు దుఃఖపడవలసి వస్తే, ఒకవేళ నువ్వు దుఃఖపడితే అది హితమైనదే అని, మేలైనదే అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ దుఃఖము కూడా దేవుడు నీకు త్వరలోనే తీసివేసి నీకు సంతోషాన్ని, అలాగే సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తానని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన విశ్వాస జీవితంలో దేవునికి ఎంత సమయం ఇస్తాం, లేదా మన జీవితాలకు, లేదా మన కుటుంబాలకు, లేకపోతే లోకానికి ఎంత సమయం ఇస్తున్నాం అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి నిమిత్తము మనము విశ్వాసంలో ప్రయాణిస్తున్నామా, లేకపోతే మన నిమిత్తమే, మన మేలు కోసమే, మన ఇహలోక బ్రతుకు ఎంతకాలము అంటే 60 సంవత్సరాలు బతికినోడికేమో 70 బతకాలని ఉంటుంది. అవునా? అవునా కాదా? ఇక్కడ 50 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేరా? అందరూ 15-20 సంవత్సరాలేనా? కొంచెం 50 దాటిన వాళ్ళు చేయలేదండి. మరి ఉన్నారా? అంటే 50 ఏళ్ళు బ్రతికుతున్నాం. 50 వచ్చేసింది అనగానే ఏమనిపిస్తుంది మీకు? చాలులే, ఇంకా బతికేం, చాలా గట్టిగా బతికేసాం, 50 సార్లు ఆటంకం అనిపిస్తుందా? పోనీ ఎవరికైనా అలా అనిపిస్తుందా? 50 అంటే ఇంకో 10 ఉంటే బాగుంది, 60 అయినా బాగుంది అనుకుంటాం. పోనీ 60 వచ్చేసింది. 60 వచ్చాక ఏమనిపిస్తుంది? చాలులే, మరి 60 దాటేసేది కదా, ఇంకా రిటైర్మెంట్ తీసేసుకుందాం, ఈ పాస్టర్ గారికి సంఘానికి చెప్పేసి సమాధి పెట్టి రెడీ చేసేసుకుందాం ఎవరైనా అనిపిస్తుంది? ఎవరికైనా 60 వస్తే ఏమనిపిస్తుంది? 70 బతికితే బాగుంది అనుకుంటాం. 70 వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు కూడా
80 వస్తే బాగున్నాం. తర్వాత దీనికి ఏమైనా అంతుందా? ఉందా? మైకేల్ జాక్సన్ అట 150 ఏళ్ళు బతకాలనుకున్నాడట. ఒకవేళ తన ఆశ నెరవేరి దేవుడు 150 సంవత్సరాలు ఇచ్చినా 150 వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? 150 ఇంకో 150 బతుకుతాం అనుకుంటాడు. అవునా? అని దేని నిమిత్తం నువ్వు క్రీస్తులోకి వచ్చావు? దేని నిమిత్తం నువ్వు ప్రయాసపడుతున్నావు? కాబట్టి గమనించండి, మన జీవితము ఏదో ఒక దినము పూర్తవలసిందే. కాబట్టి బతికిన కొద్ది దినాలైనా, విశ్వాసంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలైనా నువ్వు ఒక తీర్మానంతో రావాలి దేవుని దగ్గరికి. ఇక నేను దేవుళ్ళకి వచ్చానంటే దేవుని కోసమే బతుకుతాను, దేవుని కోసమే ఈ బ్రతుకంతా. పాల్ యాంగి చౌ గారు చివరి తీర్మానం ఇదే. పాల్ యాంగి చౌ గారు గొప్ప సేవకుడు, ఏషియాలో నెంబర్ 1 చర్చ్ అయింది. నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను, ఆ పాల్ యాంగి చౌ గారి ఆలయంలో ఒక ఆరాధనకి 2 లక్షల మంది కూర్చుంటారు. అంటే ఎంత పెద్ద సంఘమో, ఎంత పెద్ద సంఘ కాపురిగా, లేకపోతే ఎంత గొప్ప సేవకుడిగా ఉన్నాడంటే అలా ఎదగటానికి గల కారణం ఏంటో తెలుసా? క్యాన్సర్ జబ్బుతో చచ్చిపోయే స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న పాల్ యాంగి చౌ గారు ఒక క్రీస్తు సువార్త కరపత్రాన్ని చదివి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ హాస్పిటల్లో ఆ బెడ్ పక్కనే మరణావస్థలో ఉన్న పాల్ యాంగి చౌ గారు ఆ కరపత్రం చదివి క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడా అని తెలుసుకొని అక్కడే మోకరించి ప్రార్థన చేసి ప్రార్థనలో ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటి తెలుసా? ఈ పాపిని ఒకవేళ నువ్వు రక్షిస్తే నేను ఎంత